హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే మార్నింగ్ పెళ్లి కూతురు చేశారనమాట. ఈరోజు మంచిదని ఊరికి అలా కూర్చోబెట్టి పెళ్లి కూతురు చేశారనమాట. మా అమ్మాయి తోడు పెళ్లి కూతురు. ఆ వీడియో క్లిప్స్ పోస్ట్ చేస్తాను. దాంతోపాటు పెళ్లి కూతురు కోసం చేసిన షాపింగ్ ఉంది కదా, శారీస్ అనమాట, అవి చూపిస్తాను అనమాట. యాక్చువల్గా షాపింగ్ వీడియో వ్లాగ్ తీశాను కానీ అది మిస్ అయిందనమాట. సో అందుకని షాపింగ్ చేసిన తర్వాత ఆ శారీస్ చూపిస్తున్నాను. దాంతోపాటు మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూపిస్తానండి. ఎలా స్టిచ్ చేయించారు, ఏవి మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్, ప్లస్ డిజైన్ ఏ డిజైన్ కుట్టారు, ప్లస్ టాజిల్స్ ఎలా పెట్టారు, ఇవన్నీ చూపించబోతున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ చూపించబోయే శారీ వచ్చేసి ఈ పట్టు శారీ అండి. నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సూపర్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా. దీనికైతే టాజిల్స్ అయితే ఇలా వేశాడు, డబల్ కలర్ వేశారనమాట. ఇలాగా చాలా బాగుంది. చూసారా మోడల్ ఎలా ఇచ్చిందో, ఇలా ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే శారీ చూపిస్తున్నాను అనమాట. మొత్తం అయితే ఓపెన్ చేసి చూపించను. మామూలుగా ఏంటనేది నార్మల్గా కలర్ కాంబినేషన్స్ అలా చూపించేస్తానమాట. కింద పైన బోర్డర్ ఇలా ఇచ్చేసారు. చాలా బాగుంది శారీ అయితే. దీనిపైన బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇది ఏ ఈవెంట్కి కట్టుకుంటుందో అది చెప్తానమాట. ఇది వచ్చేసి దాన్ని పెళ్ళికూతురు చేసిన తర్వాత ఎదురు నడిచిద్ది అనమాట. సో ఆ ఈవెంట్ కోసం తీసుకున్న శారీ అనమాట. దీని అయితే బ్లౌజ్ చూసేద్దాం, ఎలా స్టిచ్ చేశారు, మగ్గం వర్క్ ఏ డిజైన్ చేశారని చూపించేస్తాను. ఇదిగోండి, దాని మీద బ్లౌజ్ అయితే ఇదండి. మగ్గం వర్క్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఫుల్ మగ్గం వర్క్తో చేయించింది తను. ఇదిగోండి, హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చేసింది. దీనికి ట్యాజిల్స్ ఇలా పెట్టారనమాట. వెనకాల నాట్స్ ఇలా పెట్టేశారనమాట. చాలా బాగుంది వర్క్ అయితే. నెక్స్ట్ ఈవెంట్కి కట్టుకోబోయే శారీ చూపించేస్తాను. ఇంకా నెక్స్ట్ ఈవెంట్ కట్టుకోబోయే శారీ ఇదేనండి. నావీ బ్లూ మీద కాపర్ వీవింగ్ వచ్చిందనమాట. చాలా బాగుంది శారీ అయితే. దానికైతే కింద పళ్ళుకి ఇలా వచ్చినాయి అనమాట టాజిల్స్ వచ్చేసి. ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే తను పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా, పతానం పంచిన తర్వాత, అప్పుడు కట్టే శారీ అనమాట ఇది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. దీనికి మోడల్ ఎలా కుట్టారనేది బ్లౌజ్ అనేది చూపించేస్తాను. ఇదిగోండి, ఇదైతే బ్లౌజ్. దీనికి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇలా చేయించేసాం ఎంబ్రాయిడరీ వర్క్. నాట్స్ అయితే ఇలా సింపుల్గా పెట్టేశారనమాట దీనికి. నెక్స్ట్ శారీ చూపించేస్తానండి. నెక్స్ట్ ఈవెంట్ది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి వ్రతం మీదకండి, సత్యనారాయణ వ్రతం మీదకి. మెయిన్ ఈవెంట్ శారీస్ అనేవి పెళ్లిలోనే చూపించేస్తానమాట. తను రెడీ అయ్యేటప్పుడు అప్పుడు తీసి చూపిస్తానమాట. ఈ శారీ వచ్చేసి పెళ్లి కూతురికి శారీ పెట్టడానికి వచ్చారు కదా, అప్పుడు పెట్టిన శారీ అనమాట. వాళ్ళు పెట్టిన పెళ్లికొడుకు వాళ్ళు పెట్టిన శారీ అనమాట. ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి. ఇదిగోండి, ఈ పళ్ళుకి ఇలా పెట్టేశారనమాట. నెక్స్ట్ దీని బ్లౌజ్ చూపించేస్తాను ఎలా ఉందనేది. నెక్స్ట్ దీని బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారండి. ఇదంతా మగ్గం వర్క్ అనమాట. ఫుల్గా ఇలా వచ్చేసింది. హ్యాండ్స్కి అయితే ఇలా వేసేసారు. కింద వెనకాల నాట్స్ అయితే ఇలా డిజైన్ చేసేసారనమాట. దీనికి కూడా ఇలా మగ్గం వర్క్ చేశారనమాట. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని తీస్తున్నాను. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే బాగా చేయించుకోవచ్చు అనమాట, ఇలా డిజైన్స్ పెట్టుకొని ఎంబ్రాయిడరీ వర్క్స్కి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ ఈవెంట్ది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది వచ్చేసి సత్యనారాయణ వ్రతం మీద కూర్చుంటారు కదా పీటల మీద, అప్పుడు మా పిన్ని వాళ్ళు పెళ్లి కూతురికి పెట్టే శారీ అనమాట. ఇది వచ్చేసి మంచి పీకాక్ బ్లూ, కాకపోతే కెమెరాలో కొంచెం అలా కనిపించేస్తుంది అనమాట. ఈ షేడ్ అనేది చేంజ్ కనిపిస్తుంది. ఇదైతే మంచి వర్క్ అండి, ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అనమాట. శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది, పీకాక్ వర్క్ వచ్చింది అనమాట. చాలా బాగుంది శారీ అయితే. దీని మీద బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారో చూపించేస్తాను. ఇదిగోండి, ఇదైతే ఇలా డిజైన్ చేయించింది అనమాట. వెనకాల నెక్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసింది, సింపుల్గా ఉంది. ఇదిగోండి, హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇదిగోండి, ఇదైతే ఈ మోడల్. నెక్స్ట్ ఈవెంట్ చూపించేస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇలా వచ్చింది, దాని మీద గోల్డ్ వీవింగ్ అలా ఇచ్చారనమాట. ఇదైతే పళ్ళుకి ఇలా డిజైన్ చేశారు. ఇదిగోండి, ఇలా టాజిల్స్ ఇచ్చేసి ఇక్కడ కుందన్స్ అంటించారనమాట. చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. ఇదైతే 16 రోజుల పండుగ కోసం తీసుకున్న శారీ అనమాట. ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది అనమాట. దీనిది బ్లౌజ్ చూసేద్దాం ఎలా స్టిచ్ చేయించారనేది. ఇదిగోండి, దాని మీద బ్లౌజ్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారనమాట. నెక్కి ఇలా చేశారు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్కి ఇలా వచ్చేసింది, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అనమాట వర్క్ కూడా. దీనికి వెనకాల నాట్స్ అనేవి ఇలా పెట్టారనమాట. దీని మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ఇది నెక్స్ట్ ఇంకొక శారీ చూపించేస్తాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మంచి లావెండర్ కలర్ మీద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చిందనమాట. కింద బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఇది యూజ్ అయ్యి ఏదో ఒక ఈవెంట్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది శారీ అని చెప్పి తీసుకున్నాము. దీనికైతే ఎలా స్టిచ్ చేశారో చూపించేస్తాను అనమాట.
వెనకాలైతే ఈ డిజైన్ పెట్టేశారనమాట, బ్యాక్ డిజైన్ ఇలా పెట్టారు. దానికి ఆల్రెడీ దీనికి ఇలానే వర్క్ వచ్చేసింది అనమాట. హ్యాండ్స్ డిజైన్ ఇలా స్టిచ్ చేశారనమాట. ఇది మంచి లావెండర్ కలర్, చాలా బాగుంది శారీ అయితే. శారీస్ అయితే చూసేస్తారు కదా, బ్లౌజ్ డిజైన్స్ కూడా చూస్తారు కదా. ఇప్పుడైతే పెళ్లి కూతురు చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకేంటంటే యాక్చువల్గా మండే నుంచి స్టార్ట్ చేయాలి పెళ్లి కూతురు చేయడం, కానీ పంతులు గారు ఏమన్నారంటే సండే కూడా చేయమన్నారు. సండే మంచిగా ఉందని చెప్పి సండే చేస్తే మంచిదని చెప్పి చేయమన్నారనమాట. సో సండే ఏంటంటే ఊరికలా కూర్చోబెట్టి కొంచెం చేసామన్నమాట పెళ్లి కూతుర్ని. మండే నుంచి అయితే ఫుల్ వ్లాగ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మండే నుంచి రోజు ఏదో ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడైతే ఈ ఈవెంట్ స్టార్ట్ అయింది, చూసేసేయండి. పెళ్లి కూతురు చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఆంటీ పాట పాడారనమాట. పాట పాడిన తర్వాత ఇంకా హారతి ఇస్తున్నారనమాట. మా అమ్మాయికి అయితే కొత్తగా ఉంది, అసలు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకే అన్నీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నారు ఏంటని చక్కగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. ఈరోజైతే ఇదేనండి, ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇప్పుడైతే మా అమ్మాయి అయితే బాయ్ చెప్పేస్తుంది, చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయకపోతే మర్చిపోండి, ఎందుకంటే ఫర్దర్ అప్డేట్ కోసం. బాయ్ చెప్పు.